ఈ మధ్యకాలంలో గౌరవ జాన్ వెస్లీ పాస్టర్ గారు, హోసాన్న మందిర్లో ఉన్నటువంటి ఆయన వయసును నేను గౌరవిస్తున్నాను. వేరే వాళ్ళు ఆయనను క్రిటిసైజ్ చేసినందుకు అంతగా నేను క్రిటిసైజ్ చేయలేను. ఒక గురువు స్థానంలో ఉండి రోమన్ కథోలిక శ్రీసభ ఏనాటికైనా కానీ సంఘాలన్నీ కూడా ఒక త్రాటి మీదకి రావాలి, ఒకే సంఘము ఒకే కాపరి ఉండాలని కోరుకునేటువంటిది. కాబట్టి ఒక గురువుగా నేనంత తొందరగా కమెంట్ చేయలేను, జాగ్రత్త పడాలి. ఆయన వయసును గౌరవిస్తున్నాను, అట్లీస్ట్ ఆయన వయసును గౌరవిస్తున్నాను. కాబట్టి జాన్ వెస్లీ గారు మరియమాతను గురించి పలికిన మాటలు ఆయన డైరెక్ట్గా అన్నాడు, ప్రజల ముందు అన్నాడు. అది చాలా ప్రమాదం అతనికి. అది చాలా పదాన్ని వాడుతున్నాను, శాపంగా మారొచ్చు అతనికి. ఆయన పాస్టర్ కావచ్చు, ఎంతటోడైనా కావచ్చు. ఇట్స్ వెరీ రాంగ్ వాట్ హీ స్పోక్. తప్పది. మరియతలని నోర్మి మేరీ జకరియా నోర్మి. నేను ఎప్పుడన్నా మరియమ్మ అంటానా? మరియమ్మ తల్లి అని అంట. ఎప్పుడు మరియమ్మని కించపరుచుంటున్నాం. కాకపోతే ఈ మధ్య ఒకసారి మరియమ్మ నోరు మూసుకో అన్నా. ఎందుకంటే గబ్రియల్ దేవదూత వచ్చి, దయాప్రాప్తురాలా మరియా నీకు శుభం కలుగును గాక అంది. పేరు పెట్టి పిలిచిందా? మరియా నీకు దయాప్రాప్తురాలా, నీవు కృప పొందుకున్నావు ఇని చెప్పినప్పుడు ఆమేన్ 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 అంది. ఎప్పుడైతే నువ్వు గర్భమైతే కుమారుడు కూడా అది ఎట జరుగుతుందండి అంది. వెంటనే అన్న నోరు ముయ్యి. అదిగో నీకు ముందే జకర్యా అనేవాడు ఎట్లా అడిగినందువల్ల మోగోడు అయిపోయాడు. ఎక్స్ట్రాలు పోమాక. జకర్యా, దేవుడు మీ ప్రార్థన విన్నాడు, మీకు సంతానం ఇవ్వబోతున్నాం. ఎలా జరుగుద్ది అన్నాడు. దేవదూత ఏమన్నాడు? నీ నోరు ఎక్స్ట్రాలు పోమాక. మీ బంధువు మాట్లాడు ఎక్స్ట్రాలు. అదొక్కసారి తప్ప మరియమ్మ తల్లి ఎప్పుడన్నా ఏమన్నా అన్నా అనను. మరియమ్మ తల్లి మరియతలని నోర్మి మేరీ జకరియా నోర్మి. మనం ఎంతటి వాళ్ళమండి? మన స్థాయి ఎంతటండి? వాళ్ళు బైబిల్ గ్రంథంలో లిఖించబడిన పేర్లండి. వాళ్ళనే కాదు బిడ్డలారా, ఒక పౌలు గారిని కానీ, ఒక పేతురు గారిని కానీ, ఒక అపోస్తులను కానీ, అంతెందుకండి. నేను ఒక మాట చెప్తున్నా మీకు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి శతాధిపతి ఆయన అంటానికి నేను అర్హుణ్ణేనా? బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క కుమార్తె అనారోగ్యంతో బాధపడినప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చాడు కదా యాయీరు, అతన్ని అంటానికి నేను అర్హుణ్ణేనా? మరి తల్లిని తీసి, ఆ మహాతల్లిని తీసి పక్కన పెడదాం. షటప్, నోర్మి అంటాం. మీరు చూసారో లేదో, వీళ్ళు వెర్రి పొంతలు తొక్కుతున్నారు పిల్లారా. హద్దు మీరు ప్రవర్తిస్తున్నారు. కొన్నిసార్లు వాళ్ళు ఆ ప్రజలను మెప్పించటం కొరకై చాలా ప్రమాదకరమైన మాటలు మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా బిడ్డలారా వేదనతో పలుకుతున్నాను. నేను ఒక గురువు స్థానంలో ఉండి తొందరగా వాళ్ళని క్రిటిసైజ్ చేయలేనండి. కానీ మరొక వైపు నుండి నాకు ఆవేదన, నా నిజమైన విశ్వాసానికి నేను కాపలదారుణ్ణి, దాన్ని భద్రపరుచుకోవాలి. వీళ్ళందరూ మన సహోదరులు. ఒకరు ఇవాళ కాపైనా రేపైనా కానీ ఒకే సంఘము, ఒకే క్రీస్తు ఉండాలి. దాని కొరకై శ్రీసభ ప్రయాసపడుతుంది, ప్రయత్నం చేస్తుంది. ఇటువంటి సమయంలో సవరించాలే కానీ ఆ సమస్యను మనం ఇంకా సాగదీయకూడదు. ఈ మధ్యకాలంలో మీకు ఒక మాట చెప్పాను బిడ్డలారా, ప్రసంగంలో చెప్పాను. ఏమిటి అంటే, మన ఇతర మత సహోదరులు మరియ తల్లిని దారుణాతి దారుణమైనటువంటి పదాలతోటి వాడారు. మరియమాతకి జోజప్ప గారు ఉండగా, జోజప్ప గారికి తెలియకుండా ఎవరి ద్వారా యేసు ప్రభువుని కన్నది, ఆ పదాన్ని నేను ఇప్పుడు ప్రసంగంలో వాడలేను. భర్తను కాదని వేరే వాళ్ళ చేత కొడుకును కన్నటువంటి వాళ్ళని ఏమంటారో మీకు తెలుసు. ఆ పదాన్ని మరియ తల్లికి వాడారు అన్యులు. దానికి కారణం ఎవరండి అంటే, క్రీస్తు ప్రభువునే నిందిస్తున్నారు వాళ్ళు. క్రీస్తు ప్రభువు యొక్క పుట్టుకనే వాళ్ళు నిందిస్తున్నారు అన్యులు.
దానికి కారణం మన సహోదరులు కాదా? ఇప్పుడు వాళ్ళు వచ్చేసి రోషంతో ప్రసంగాలు చెప్తున్నారు, ఇదిగో మీరు యేసుప్రభు పుట్టుకని అంటున్నారు. దానికి కారణం మీరు కాదా? అనవసరంగా వాళ్ళ దేవుళ్ళ గురించి నిందించేది మీరు కాదా? వాళ్ళ దేవతల గురించి నిందించే వాళ్ళు మీరు కాదా? మీరు కాదా హైందవులను రెచ్చగొట్టేది? మీరు కాదా హైందవుల యొక్క దేవుళ్ళ గురించి అనవసరంగా కమెంట్ చేసేది? ఎవరిచ్చారు నీకు ఆ పర్మిషన్? యేసు ప్రభు అంతటి వాడే ప్రియులారా సమరియల గురించి, ఇతరుల గురించి చాలా జాగ్రత్త పడ్డాడు, ఎంతో ఉదారంగా ఉన్నాడు. రోమీలు అతని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థనను ఆలకించాడు. బిడ్డలారా, ఎవరు మీరు అసలు? హూ ఆర్ యూ టు టాక్ అబౌట్ వేరే వాళ్ళ దేవుళ్ళ గురించి మాట్లాడతాను? మీరెవరు? మీరు ఒక బైబిల్ చేతిలో పట్టుకొని మైకు దొరికితే మనం అదుపు లేకుండా ఏదన్నా మాట్లాడొచ్చా? తప్పు కదా. నీ దేవుడి గురించి బోధించుకో, నీ దేవుడు నిజ దేవుడని మాట్లాడుకో, తప్పు లేదు. కానీ నువ్వు వెళ్ళేసి ఆ దేవత ఇలా, ఆ దేవుడిలా, వాళ్ళ దేవుళ్ళు కాదు. హూ ఆర్ యూ టు సే దాట్? నువ్వెవరివి చెప్పటానికి? నీకెవరిచ్చారు హక్కు? వాక్కు స్వాతంత్రం అని చెప్తారా? ప్రియులారా, ఈనాడు నేను చెప్తున్నాను, నా యేసయ్య నిజ దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఇంతవరకు నాకు పర్మిషన్ ఉంది, ఇంతవరకు నాకు హక్కు ఉంది. మరియ తల్లి దేవుని యొక్క తల్లి, మరియ తల్లి క్రీస్తుకు జన్మనిచ్చిన తల్లి, నా ప్రభువు తల్లి అని బైబిల్ మాట్లాడుతుంది. కాబట్టి మరియమాత ప్రభువు తల్లి, దేవుని తల్లి. అంతేకాని ఇతరుల గురించి చెడు మాట్లాడటానికి నాకు హక్కు ఆడుందండి? ఈ మధ్యకాలంలో ప్రియులారా క్రైస్తవ్యంలో వింత పోకడలు మొదలయ్యాయండి. అర్ధజ్ఞానం కూడా కాదండి, మిడిమిడి జ్ఞానంతో ఒక వీడియో ముందుకు రావటం, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం ప్రారంభిస్తున్నారు. జాగ్రత్త వహించాలి.